తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ చాలా ముఖ్యమైనవి. ఈ పండుగ సమయంలో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడతాయి. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. భోగి నాడు సూర్యుడు ఉత్తరాయణం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంతకాలం భూమధ్య రేఖకి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణ దిశ మార్చుకొని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తే దక్షిణాయనం, ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు. మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యుని కాంతి సకల జీవరాశుల మీద పడటంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. సూర్యుడే ఆరోగ్య కారకుడు. ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండగ ఈ మకర సంక్రాంతి. ఇక భోగభాగ్యాలను అందించే పండగ భోగి అని పెద్దలు చెప్తున్నారు. భోగి అంటే సుఖం, ఆనందం. సంక్రాంతి పర్వదినాల ప్రారంభంగా జరుపుకునే ఈ పండగ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. భోగి రోజున పాత బట్టలు, చెత్త, పాడైన వస్తువులను భోగి మంటల్లో వేయటం ఆనవాయితీ. ఇది పాత సంవత్సరానికి వేడుకోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతించటం వంటిది. భోగి మంటల్లో పాత వస్తువులను వేయటం వల్ల ఇల్లు శుభ్రంగా మారి కొత్త శక్తిని పొందుతుందని నమ్మకం. ఇది కొత్త సంవత్సరానికి ఆరంభానికి ప్రతీక. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండగ అంటే ఎంతో ఇష్టం. ధనుర్మాసంలో గోదాదేవి నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి శ్రీ విష్ణుమూర్తి స్వయంగా రంగనాథుడైన భూలోకానికి వచ్చాడు. అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గజగజ వడికించే ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటల్లో పాత వస్తువులను వేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవటమే ఈ భోగి మంటల అంతరార్థం.